Do you know what is a variable? Variable is not only used in ClickView or ClickSense. Variables are used in Java, SQL, SAP, in many places. Do you know what is a variable? Does anybody has an idea what is a variable? We can create the path of data that call variable, and we can set the value. Yes, variable is something which stores a value in a memory. Okay, variable means it is something which stores a value in a memory. Whenever you create a new application in ClickView or in ClickSense, you can see some predefined variables. That means whenever you try to open an application in ClickView or in ClickSense, you can see some predefined variables. These are predefined variables. So that means a date format should be only in DD, MM, YY, and time format should be in hours, minutes, and seconds, and money format should be in dollars format. So you can set some variables for default values. Okay, month name should be Jan, Feb, March, April. Long month names would be January, February, March, April, May. Day names can be Monday, Tuesday, Wednesday in short names, and long day names can be Monday, Tuesday, Wednesday, Thursday. That means ఇక్కడ లాంగ్ డే నేమ్స్ మనం లాంగ్ డే నేమ్స్ ని కాల్ చేస్తే లాంగ్ డే నేమ్స్ ఏమొస్తాయి అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. అదే డే నేమ్స్ ని కాల్ చేస్తే ఏమొస్తాయి అంటే షార్ట్ డే నేమ్స్ వస్తాయి అనమాట. సో బేసికలీ వేరియబుల్ ఈస్ సంథింగ్ విచ్ స్టోర్స్ అ వాల్యూ ఇన్ ఏ మెమొరీ. So whenever you go to the data load editor, either in ClickView or in ClickSense, you can see some predefined variables which are already defined. Okay, so ivi kaakunda you can also create your own variables depending on your business needs. For example, ఇప్పుడు we are working in a store and మన manager name set v manager is equals to Yashwant. సో యశ్వంత్ అనేది స్ట్రింగ్ కాబట్టి నేను యశ్వంత్ ని సింగిల్ కోట్స్ లో పెడుతున్నా. అంటే వి మేనేజర్ వచ్చేసి యశ్వంత్. నేను ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేసినాను అనుకోండి. రీలోడ్ చేసిన తర్వాత వేరియబుల్ స్టోర్ అయిపోతుంది. న్యూ షీట్ ఆబ్జెక్ట్, టెక్స్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు వి మేనేజర్ అని కాల్ చేస్తే మనం అక్కడ ఏ నేమ్ ఇస్తామో ఆ నేమ్ మనకు ఇక్కడ కనపడుతుంది. అంటే అక్కడ వి మేనేజర్ అనే పేరులో ఎవరిని సేవ్ చేసుకుంది, యశ్వంత్ అనే నేమ్ ని ఆ వేరియబుల్ స్టోర్ చేసుకుంది. ఇలా చెప్పరా? ఓకే, సో వి మేనేజర్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే యశ్వంత్ అనే వాల్యూని ఆ వి మేనేజర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని మనకు చూపిస్తుంది. అర్థమైందా ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ వేరియబుల్? నేను ఈ వేరియబుల్ ఏ కండిషన్ యూజ్ చేశానంటే సెట్ కండిషన్ యూజ్ చేశాను. సెట్ ఈస్ ది కండిషన్ విచ్ ఐ యూజ్డ్ టు క్రియేట్ వేరియబుల్ వి మేనేజర్. వి మేనేజర్ అనే వేరియబుల్ కి క్రియేట్ చేయడానికి నేను సెట్ అనే కండిషన్ యూజ్ చేశాను. సో మనం టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. వన్ ఈజ్ స్టాటిక్ అండ్ ది అదర్ వన్ ఈజ్ డైనమిక్. Set and let. Two types of variables can be created using let and set. Set is used to create static variable and let is used to create dynamic variable. Do you know what is the meaning difference between static and dynamic? Static means we can change the values. Then Dynamic is we can change the values, and static is yes, constant and we values. cannot change the statics. Yes, static means which cannot be changed. Dynamic means which can change values over runtime. Not as మనం కాదు చేంజ్ చేసేది. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు
ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీని బట్టి డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ నౌ సెట్ వి మేనేజర్ ఇస్ ఈక్వల్స్ టు యశ్వంత్. నేను ఎవరైతే ఈ ల్యాప్టాప్ లోకి లాగిన్ అవుతారో వాళ్ళే మేనేజర్ గా చూపించాలి. సో నేను లెట్ వి మేనేజర్ 2 ఇస్ ఈక్వల్స్ టు ఓఎస్ యూజర్. ఓఎస్ యూజర్ అనేది ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఓఎస్ అనే యూజర్ అనే ఫంక్షన్ ఈ ల్యాప్టాప్ లోకి పర్టికులర్ గా ఎవరు లాగిన్ అయ్యారు. సో ఈ ల్యాప్టాప్ యూజర్ నేమ్ ఏంటి, లెనోవో అనేది ఈ ల్యాప్టాప్ యూజర్. ఓకే, సో ఇఫ్ యూ జస్ట్ సో ఇది డెస్క్టాప్ లెనోవో అనే యూజర్ నేమ్ లో డెస్క్టాప్ -enc5psl ఇది నా పేరు. సో ఓఎస్ యూజర్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఏ హోస్ట్ నేమ్ తో అయితే ఏ యూజర్ నేమ్ తో అయితే ఏ ల్యాప్టాప్ లోకి అయితే లాగిన్ అవుతారో ఆ యూజర్ ఐడి మనకు ఓఎస్ యూజర్ అనే ఫంక్షన్ లో కనపడుతుంది. సో నేను లెట్ యూజ్ చేశాను. ఎందుకు యూజ్ చేశాను లెట్ అంటే ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో మీరు వర్క్ చేసేటప్పుడు షిఫ్ట్స్ బట్టి మేనేజర్స్ ఎవ్రీ 8 hours ఒక మేనేజర్ వస్తాడు. సో ఏ మేనేజర్ అయితే తన యూజర్ ఐడితో లాగిన్ అవుతాడో ఆ మేనేజర్ నే ఓఎస్ యూజర్ గా కన్సిడర్ చేసి మనకు ఆ మేనేజర్ నేమ్ చూపించాలి. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను కాబట్టి నేను లాగిన్ అయ్యి చెక్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే నాకు టెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వి మేనేజర్ 2. సో దిస్ ఈజ్ మై యూజర్ నేమ్, ఇది నా యూజర్ నేమ్. రేపు పొద్దున హర్షిని లాగిన్ అయితే హర్షిని నేమ్ కనపడుతుంది, యశ్వంత్ లాగిన్ అయితే యశ్వంత్ నేమ్ కనపడుతుంది, వినోద్ లాగిన్ అయితే వినోద్ నేమ్ కనపడుతుంది, సుబ్బు లాగిన్ అయితే సుబ్బు నేమ్ కనపడుతుంది. అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఓఎస్ యూజర్ అనేది ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్ కాదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ డైనమిక్. అదే నేను యశ్వంత్ కాన్స్టెంట్ మేనేజర్ అనుకోండి, సెట్ కండిషన్ యూజ్ చేసి వి మేనేజర్ ఈక్వల్స్ యశ్వంత్ అని ఇవ్వచ్చు. అదే కాన్స్టెంట్ గా కాని ఏమైనా ఉన్నాయో ఆ కాన్స్టెంట్ గా కాని వాటికి లెట్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఓఎస్ యూజర్ నేను ఇవ్వగానే బ్లూ కలర్ లో కనపడుతుంది. అదే నేను లెట్ బదులు సెట్ ఇచ్చాను అనుకోండి, ఓఎస్ యూజర్ ఇప్పుడు బ్లూ కలర్ లో కనపడదు. ఎందుకు అంటే సెట్ అనేది ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. అంటే ఓఎస్ యూజర్ అని అలానే కనపడుతుంది, మీకు ఎవరు లాగిన్ అయ్యారని చూపించదు. ఎందుకంటే అది ఫంక్షన్ గా కాకుండా టెక్స్ట్ గా మారిపోయింది. అదే మీరు లెట్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఓఎస్ యూజర్ అనేది బ్లూ కలర్ లో ఫంక్షన్ గా మారి ఆ యూజర్ నేమ్ ని పిక్ చేసుకొని మనకు చూపిస్తుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెట్ వి సమ్ is equals to 2 plus 3. Let v sum 2 is equals to 2 plus 3. సో సేమ్ ఇక్కడ v sum కి 2 plus 3 తీసుకుంటున్నాను, v sum 2 కి 2 plus 3 తీసుకుంటున్నాను, కానీ ఇక్కడ సెట్ ఇక్కడ లెట్. సో ఏ 2 వేరియబుల్స్ కి కూడా సేమ్ నేమ్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక కండిషన్. ఇక్కడ మీరు వి సమ్ ఇచ్చి ఇక్కడ మీరు వి సమ్ ఇచ్చారంటే ఒక వేరియబుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండో వేరియబుల్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఏ 2 వేరియబుల్స్ కి సేమ్ నేమ్ మెన్షన్ చేయకూడదు. దట్ ఈస్ అనదర్ కండిషన్. నా ఇక్కడ నేను సేవ్ చేసి రీలోడ్ చేస్తే వి సమ్ లో ఏమొస్తుంది, వి సమ్ 2 లో ఏమొస్తుంది చూద్దాం. సో మీరు వేరియబుల్ ని చూడాలి అనుకుంటే రైట్ క్లిక్ కొట్టి న్యూ షీట్ ఆబ్జెక్ట్ కొట్టి టెక్స్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో వేరియబుల్ ఓవర్వ్యూ అనే విండో ఉంది చూడండి, మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ లో వేరియబుల్ ఓవర్వ్యూ ఉంది. ఈ వేరియబుల్ ఓవర్వ్యూలో ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు వేరియబుల్స్. చూడండి వి సమ్ మేము 2 plus 3 సెట్ కండిషన్ యూజ్ చేసాం కదా, మనము స్టాటిక్ 2 plus 3 అలానే ఉంటది. అదే వి సమ్ 2 అంటే 5 డైనమిక్, అది రిజల్ట్ ని మనకు చూపిస్తుంది క్యాల్కులేట్ చేసి డైనమిక్ గా. అదే వి సమ్ అనే దానికి సెట్ యూజ్ చేసాం కాబట్టి అది మనకు వాల్యూస్ ని చూపించలేదు. వి సమ్ 2 కి అయితే మనం లెట్ యూజ్ చేసాం కాబట్టి డైనమిక్ గా అది క్యాల్కులేషన్స్ చేసి మనకు క్యాల్కులేషన్ ని చూపిస్తుంది. అండర్స్టూడ్? Yes, sir. సో సార్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంతా సెట్ అనేది ఎస్ స్టాటిక్, లెట్ అనేది డైనమిక్. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్స్ కి సెట్ యూజ్ చేస్తాము, డైనమిక్ వేరియబుల్స్ కి లెట్ యూజ్ చేస్తాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి, మీరు ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసి ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఆ వేరియబుల్ లో స్టోర్ అయి ఉంటుంది. మీరు ఆ వేరియబుల్ ని కాల్ చేసినప్పుడు
ఆ వేరియబుల్ మీరు ఎక్కడన్నా కాల్ చేసినప్పుడు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ మనకు వస్తుంది. అదే నేను ఇప్పుడు సెట్ ని కూడా ఇవాల్యుయేట్ చేయాలి అనుకుంటున్నా, అంటే సెట్ ని కూడా నేను రిజల్ట్ చూడాలి అనుకుంటున్నా సెట్ కి. సో సెట్ కి కూడా రిజల్ట్ చూడాలి అన్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీనికి కూడా సెట్ ఇస్తాను. సో వి మేనేజర్ టు అండ్ వి సమ్ రెండింటికి సెట్ ఇచ్చాను కదా. సో ఇందులో ఆ వేరియబుల్ యూజ్ చేశాను చూడండి, వి మేనేజర్ టు, దీనికి సెట్ యూజ్ చేశాను కాబట్టి మనకు ఓఎస్ యూజర్ అనేది టెక్స్ట్ అలానే కనపడుతుంది. మీరు సెట్ కండిషన్స్ ని లేదా సెట్ వేరియబుల్ ని ఇవాల్యుయేట్ చేయాలి అంటే $సైన్ ఎక్స్పాన్షన్ అంటారు దీన్ని. $సైన్ ఎక్స్పాన్షన్ ని చేస్తే ఏమవుతుంది అంటే అది ఆ వాల్యూస్ ని ఇవాల్యుయేట్ చేసి మనకు రిజల్ట్ ని చూపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ లో $సైన్ ఎక్స్పాన్షన్ మీరు డాలర్ ఆఫ్ వేరియబుల్ అని ఇస్తే ఆ వేరియబుల్ ని ఇవాల్యుయేట్ చేసి మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ వి సమ్, సో వి సమ్ అంటే 2+3 అని కనపడుతుంది మనకి. సో 2+3 అని కనపడుతుంది. ఈ 2+3 కాస్త 5 అవ్వాలి అంటే మీరు డాలర్ ఆఫ్ వి సమ్ అని అప్లై చేస్తే అప్పుడు అది 5 గా మారుతుంది. అంటే మీరు సెట్ వేరియబుల్స్ ని కూడా ఇవాల్యుయేట్ చేయొచ్చు ఫ్రంట్ ఎండ్ లో, కానీ మీరు దానికి $సైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేయాలి. Yes, sir. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఎనీ డౌట్స్? No, sir. సో సెట్ అండ్ లెట్ అనే 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ని యూజ్ చేసి మనము వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాము. క్లిక్ సెన్స్ లో కూడా అంతే. సెట్ వి సమ్ ఈక్వల్స్ టు 2+3, లెట్ వి సమ్ 2 ఇస్ ఈక్వల్స్ టు 2+3. సో మీరు ఇలా చేసి లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, లెట్ ఇవాల్యుయేట్ అవుతుంది, సెట్ ఇవాల్యుయేట్ అవ్వదు. సో ఇక్కడ క్లోజ్ చేస్తే మీరు ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ చెక్ చేస్తారంటే ఇక్కడ షీట్స్ అనే అనలైజ్ షీట్ ఉంది కదా, అనలైజ్ షీట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద వేరియబుల్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని కింద ఇక్కడ లెఫ్ట్ బాటమ్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసుకున్న వేరియబుల్స్ అన్ని ఇక్కడ కనబడుతుంది. అండర్స్టూడ్? Yes, sir. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్ which is in short and simple. Now ఇప్పుడు మీరు ఇంక్రిమెంటల్ లోడ్ అని ఒక లోడ్ పెండింగ్ ఉంది. ఆ ఇంక్రిమెంటల్ లోడ్ కావాల్సిన టాపిక్స్ అన్ని మీరు తెలుసుకున్నారు, జాయింట్స్ కానీ కంకాటినేషన్ కానీ అన్ని. నా ఇంక్రిమెంటల్ లోడ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ let us say that we have a data set. ఓకే, సో మనకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఏమైందంటే మనకి చిన్న డేటా కాబట్టి ఒక్కొక్క రోని 1 మిలియన్ రికార్డ్స్ అనుకుందాం. సో మనకు టోటల్ గా ఎన్ని మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 15 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. సో డేటాబేస్ అనుకుందాం దీన్ని. డేటాబేస్ లో మనకు 15 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 3-tier ఆర్కిటెక్చర్, వాట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ దట్ వి డూ? Converting into QEDs, sir, extracting data from Yes, the database. extracting data and convert it into QEDs. సో నేను ఏం చేస్తానంటే
as a part of ETL, I'm just going to convert this into a QVD. So I'm going to connect to table files and I'm going to load those 15 million records. 15 million records ni load cheskoni finish, and this is my test. Then I will store it into store test into this particular path. ఈ path లోనే సేవ్ చేస్తాం into slash inc qvd dot qvd of qvd. So I've given a store procedure and I'm going to do a save and I'm going to do a reload. So 15 lines store అయిపోయినాయి, 15 million records fetch అయిపోయి 15 million records అక్కడ స్టోర్ అయినాయి QVD లో. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ లేయర్ QVD గా కన్వర్ట్ చేశాను. దానిని నేను డేటా మోడల్ లోయలో లోడ్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ లో కంబైన్ చేసి డేటాలో చూపిస్తా డాష్ బోర్డ్ అంతా బానే ఉంది. సో నెక్స్ట్ డే ఏమైంది అంటే నెక్స్ట్ డే మనకు ఫస్ట్ మనకు 15 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే ఏమైంది, ఆ నెక్స్ట్ డే 15 మిలియన్ రికార్డ్స్ కి గాను 10 కొత్త రికార్డ్స్ 10 న్యూ రికార్డ్స్ యాడ్ అయి ఉన్నాయి. అంటే 16 to 25 10 రికార్డ్స్ యాడ్ అయి ఉన్నాయి. అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ నిన్నటి వరకు 15 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ రోజు ఏమైందంటే జస్ట్ 10 రోస్ యాడ్ అయినాయి, 10 రోస్ ఆఫ్ న్యూ డేటా యాడ్ అయింది. సో నేను ఇప్పుడు ఈ 10 రోస్ ఆఫ్ న్యూ డేటా కోసం ఏం చేస్తున్నాను, ఫస్ట్ 15 మిలియన్ రికార్డ్స్ రీలోడ్ చేసుకొని తర్వాత మళ్ళీ 10 రికార్డ్స్ లోడ్ చేసుకుంటాం. రీలోడ్ చేస్తే నార్మల్ గా డేటాని ఏమవుతుంది అంటే ఫస్ట్ 15 మిలియన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అవి కూడా లోడ్ అవుతాయి, తర్వాత మళ్ళీ 10 రికార్డ్స్ కొత్తవి లోడ్ అవుతాయి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, ఎందుకంటే మనకు ఆల్రెడీ డేటాలో 15 మిలియన్ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న వాటిని మళ్ళీ రీలోడ్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, కొత్తగా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుందా లేదా? Yes, sir. Did you understood the scenario? Yes, Yes, sir. sir. సో అందుకోసమే ఆ పర్టికులర్ 15 మిలియన్ రికార్డ్స్ మొత్తం లోడ్ చేయకోకుండా ఓన్లీ 10 రికార్డ్స్ లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ డే. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ యాడ్ అయినప్పుడు డేటాలో మనకు డేట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఏ రికార్డ్ యాడ్ అవుతుంది అనేది మనకు ఇక్కడ డేట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఈ డేట్ ని బేస్ చేసుకొని మనము డేటాని పుల్ చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఓల్డ్ క్యూవిడీలో ఎంత డేటా ఉంది మనకు, ఓల్డ్ క్యూవిడీ లోడ్ చేసుకుంటే ఇది మనం క్యూవిడీ. సో ఈ ఓల్డ్ క్యూవిడీని లోడ్ చేసుకొని ఓపెన్ ఫినిష్. సో ఇందులో మాక్సిమం డేట్ ఏంటో కనుక్కోవాలి. అంటే ఈ టేబుల్లో ఉన్న ఈ డేట్ ఫీల్డ్ లో మాక్సిమం డేట్ ఏంటో కనుక్కోవాలి. ఎందుకు అంటే మనము మ్యాక్స్ డేట్ ఏదో కనుక్కున్నాము అంటే ఆ మ్యాక్స్ డేట్ వరకు ఉన్న టేబుల్స్ కాకుండా ఉన్న డేటా కాకుండా మిగతా డేటా మొత్తం లోడ్ చేసుకొని కండిషన్ రాయొచ్చు సీక్వెల్ క్వైరీ యూజ్ చేసి, వేర్ కండిషన్ వేర్ క్లాజ్ యూజ్ చేసి. ఓకే, సో వేర్ క్లాజ్ యూజ్ చేసి మనం ఏం రాయొచ్చు అంటే ఆ పర్టికులర్ మ్యాక్స్ డేట్ ఏదైతే ఉందో ఆ మ్యాక్స్ డేట్ కంటే ఎక్కువ ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఏ రోస్ అయితే ఉన్నాయో అవి మాత్రమే లోడ్ చేసుకొని కండిషన్ రాయొచ్చు. అందుకోసం మనం ఏం చేయాలి, మ్యాక్స్ డేట్ ని కనుక్కోవాలి. అర్థమైందా? Yes, sir. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మ్యాక్స్ డేట్ లోడ్ మ్యాక్స్ ఆఫ్ డేట్ రెసిడెంట్ టెస్ట్. అంటే నేను మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డేట్ మీద మాక్సిమం డేట్ ని తీసుకుంటున్నా. మ్యాక్స్ డేట్ యాజ్ మ్యాక్స్ డేట్, ఓకే, మ్యాక్స్ ఆఫ్ డేట్ యాజ్ మ్యాక్స్ డేట్ అని చెప్పేసి ఒక మాక్సిమం డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నా. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మాక్సిమం డేట్ ని నేను వేరియబుల్ లో రాసుకోవాలి. ఎందుకు వేరియబుల్ లో రాసుకోవాలి అనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే
లెట్ కండిషన్ యూజ్ చేసి లెట్ వి మ్యాక్స్ డేట్. ఎందుకు లెట్ యూజ్ చేస్తున్నా, సెట్ ఎందుకు యూజ్ చేయట్లేదు? కమ్ ఆన్ గైస్, వెరీ ఈజీ. లెట్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి? డైనమిక్ డైనమిక్ స్టాటిక్ ఇది ఎలా డైనమిక్ చెప్తారు? వాల్యూ ఇప్పుడు ఇక్కడ డైనమిక్ అని మీరు ఎలా చెప్తారు? మ్యాక్స్. లెట్ తీసుకోవాలని ఎలా చెప్తారు మీరు? అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కదా సార్, అంటే డేటా మాక్సిమం డేట్. మ్యాక్స్ డేట్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. మ్యాక్స్ డేట్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం పీక్ అనే ఫంక్షన్ మనకు డైనమిక్ ఫంక్షన్. పీక్ అని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, మీరు ఒక డేట్ ని వేరియబుల్ లోకి తీసుకోవడానికి పీక్ అనేది యూజ్ చేయాలి. ఓకే, పీక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను ఈ డేట్ ని, పీక్ అనేది మళ్ళీ మీకు సపరేట్ గా ఫంక్షన్స్ క్లాస్ లో వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ గా అయితే వి మ్యాక్స్ డేట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఈ పర్టికులర్ మ్యాక్స్ డేట్ ఏదైతే ఉందో ఫీల్డ్, దాన్ని వేరియబుల్ లో పెట్టుకుంటున్నా. వి మ్యాక్స్ డేట్ అనే వేరియబుల్ లో నేను పీక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, నంబర్ ఫంక్షన్ యూజ్ చేసి పుల్ చేసుకుంటున్నా. నంబర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, కొన్నిసార్లు డేట్ అనేది నంబర్ ఫామ్ లో వచ్చి టెక్స్ట్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. అలా వచ్చినప్పుడు అది నంబర్ అని చెప్పుకోవడానికి, నంబర్ అని కన్వర్ట్ చేసుకోవడానికి నంబర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై వి మ్యాక్స్ డేట్. సో నేను ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేస్తే వి మ్యాక్స్ డేట్ లో ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. టెక్స్ట్ ఆబ్జెక్ట్ is equals to v max date. సో వి మ్యాక్స్ డేట్ లో మనకి ఏం నంబర్ వచ్చింది, 42384 వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కి మనకు ఒక డేట్ ఉంటది. సో అంటే ప్రతి ఒక్క డేట్ కి ఒక నంబర్ అనేది అసైన్ అయిపోయి ఉంటుంది బై డిఫాల్ట్ గా. దాని మీద నేను డేట్ ఫంక్షన్ యూజ్ చేసినాను అనుకోండి, 15/1/2016 ఇది మ్యాక్స్ డేట్. అంటే మనకి ఇక్కడ ఉన్న మ్యాక్స్ డేట్ ఏంటి, ఫస్ట్ ఎక్సెల్ ఇక్కడ ఉన్న మ్యాక్స్ డేట్ ఏంటి, 15/1/2016. అదే డేట్ మనకి ఇక్కడ మ్యాక్స్ డేట్ లో వేరియబుల్ లో వచ్చింది. అర్థమైందా? అది నంబర్ ఫామ్ లో ఎందుకు వచ్చిందంటే, ప్రతి ఒక్క డేట్ కి ఒక నంబర్ అనేది అసైన్ చేసుకుంటుంది. ఓకే, సో డేట్ ఆఫ్ 0 నుంచి చెక్ చేసుకుంటే మీరు స్టార్టింగ్ డేట్ వాల్యూ 30/12/1899, 1899 నుంచి మనకు డేట్స్ అనేవి ఉన్నాయి. డేట్ ఆఫ్ 1 నంబర్ అంటే 1/1/1890, 31/12. డేట్ ఆఫ్ 2 1/1/1900. సో ఇలా ప్రతి ఒక్క నంబర్ ఒక డేట్ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. ప్రతి ఒక్క డేట్ వాల్యూకి ఒక నంబర్ అనేది బై డిఫాల్ట్ గా అసైన్ అయి ఉందన్నమాట. సో అందుకే మనకు డేట్స్ అన్ని నంబర్ లో వస్తాయి. వాటి మీద మీరు డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మీకు డేట్ అనేది క్లియర్ గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్, యాజ్ అ ఫస్ట్ ప్రొసీజర్ మనం ఏం చేస్తామంటే, ఇనిషియల్ గా క్యూవిడి లోడ్ చేసుకొని ఆ క్యూవిడిలో మాక్సిమం డేట్ ఏంటో కనుక్కొని ఆ మాక్సిమం డేట్ ని మనము ఒక వేరియబుల్ లోకి తెచ్చుకున్నాం. So this is the first step, initial step in the incremental load for every procedure. Okay, so మనం మ్యాక్స్ డేట్ తెచ్చుకున్న తర్వాత మనకు ఆ క్యూవిడి అవసరం లేదు. అంటే ఆ క్యూవిడిని ఎందుకు లోడ్ చేసుకుంటున్నాము, జస్ట్ మ్యాక్స్ డేట్ కనుక్కోవడానికి మాత్రమే లోడ్ చేసుకుంటున్నాం. మ్యాక్స్ డేట్ కనుక్కున్న తర్వాత మనకు అవసరం లేదు, వీ కెన్ డ్రాప్ దట్ టేబుల్ టెస్ట్. అర్థమైందా? Yes, sir. Yes, sir. Now, Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇంక్రిమెంటల్ ఫైల్ ఏదైతే ఉందో, రోస్ ఏవైతే ఇంక్రిమెంట్ అవుతూ ఉన్నాయో, 10 నుంచి 15 నుంచి 25 రోస్ ఏవైతే ఇంక్రిమెంట్ అయ్యాయో ఆ టేబుల్ ని లోడ్ చేసుకొని, సో దిస్ ఈజ్ మై టేబుల్ ఇన్ విచ్ వీ హ్యావ్ న్యూ ప్లస్ ఓల్డ్ రికార్డ్స్, టెస్ట్ 2. న్యూ ప్లస్ ఓల్డ్ రికార్డ్స్ అంటే 25 రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఏ రికార్డ్స్ ని లోడ్ చేసుకోమని చెప్తున్నానంటే, వేర్ క్లాజ్ యూజ్ చేసి వేర్ this particular date is greater than $of vmax date. అంటే ఇక్కడ మనము వేరియబుల్ ఎందుకు తీసుకున్నాం డేట్ అంటే, మనం ఈ డేట్ ఫంక్షన్, మీరు మ్యాక్స్ డేట్ అని ఏదైతే తీసుకున్నారో ఈ డేట్ ని మీరు డైరెక్ట్ గా ఇక్కడ వేర్ క్లాజ్ లో రాసుకోలేరు. మీరు దాన్ని వేరియబుల్ లో తీసుకుంటేనే ఆ వేరియబుల్ ని మీరు వేర్ క్లాజ్ లో యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ టేబుల్లో డేటా లోడ్ చేసుకో. ఈ టేబుల్లో నుంచి డేటా ఏ డేటా లోడ్ చేసుకోవాలంటే, ఎక్కడైతే మనకు దిస్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ 15/1/2016. సో మనకు మ్యాక్స్ డేట్ అంటే ఏముంది, 15/1/2016.
2016. 15/1/2016 కంటే ఎక్కువ ఏ డేట్ వాల్యూస్ అయితే ఉన్నాయో ఓన్లీ ఆ రికార్డ్స్ మాత్రమే లోడ్ చేసుకో అని చెప్తున్నాం. మనకు బేసికలీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో 15 తర్వాత 16/1, 17/1, 18/1, 19/1, 25/1 వరకు ఉన్నాయి. అంటే మనం ఇంక్రిమెంటల్ లోడ్ ద్వారా ఏం చెప్తున్నామంటే ఫ్రమ్ దిస్ న్యూ ఫైల్ ఈ INCR2 అనే ఎక్సెల్ నుంచి ఏం లోడ్ చేసుకోవాలి అంటే ఓన్లీ దోస్ వాల్యూస్ ఆర్ ఓన్లీ దోస్ రోస్ హూస్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ $VMaxDate. అంటే 15/1/2016 కంటే ఎక్కువ ఏ డేట్స్ అయితే ఉన్నాయో ఆ డేట్స్ ఉన్న రికార్డ్స్ మాత్రమే లోడ్ చేసుకో అని చెప్తున్నాం. ఇక్కడ మనకు 10 రికార్డ్స్ ఉన్నాయి. సో ఆ 10 రికార్డ్స్ ని ఇప్పుడు నేను సేవ్ చేసి లోడ్ చేస్తే ఏమవుతుంది? 10 లైన్స్ ఫెచ్ అవుతాయి. అంటే బేసికలీ మనకు వాల్యూస్ ఏమొస్తాయి ఇక్కడ? సో 16, 17, 18, 19, 20, 16 to 25 మాత్రమే మనకు వస్తాయి. అర్థమైందా? అంటే మనము పాత రికార్డ్స్ ని లోడ్ చేసుకోకుండా ఓన్లీ కొత్త రికార్డ్స్ ని మాత్రమే లోడ్ చేసుకోవచ్చు. పాత రికార్డ్స్ కి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా ఓన్లీ కొత్త రికార్డ్స్ ని లోడ్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? Yes, sir. సో ఇలా లోడ్ అయిన రికార్డ్స్ ని మనము పాత రికార్డ్స్ కి కంబైన్ చేయొచ్చు. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. అంటే ఈ 10 రికార్డ్స్ ఏవైతే కొత్త లోడ్ అయినాయో ఆ కొత్త 10 రికార్డ్స్ కి నేను ఏం చేస్తున్నానంటే మనం ఇంతకుముందు QED క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ QED లోడ్ చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పాత QED దీంట్లో 15 రికార్డ్స్ ఉన్నాయి, ఇది కొత్త QED దీంట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? కంకాటినేషన్ జరుగుతుంది సార్. ఆటో కంకాటినేషన్ జరుగుతుంది. అంటే ఈ 10 లైన్స్ ఈ 15 లైన్స్ సేమ్ చూడగా ఫీల్డ్ నేమ్స్ అన్ని సేమ్ కదా, 2 ఫీల్డ్ నేమ్స్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటో కంకాటినేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను సేవ్ చేసి రీలోడ్ చేస్తే పాత QED ప్లస్ కొత్త డేటా 10 రికార్డ్స్ రెండు కలిపి మనకు 25 రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో ఇలా కంబైన్ చేసుకున్న మొత్తం డేటాని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టోర్ కొట్టి ఇంతకుముందు మీరు స్టోర్ చేశారు కదా, ఆ QED నేమ్ ఇచ్చారనుకోండి, ఆ పాత QED కాస్త కొత్త QED తో 25 లైన్స్ ఉన్న QED తో ఈ INC QED అనే నేమ్ తో రీప్లేస్ అయిపోయి అక్కడ మనకు సేవ్ అవుతుంది. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో దిస్ ఈజ్ ఇన్సర్ట్ Yes, మెథడ్. sir. అంటే ఇన్సర్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే we will find the maximum date, then we will load the new table with only where date is matter, then we will concatenate. అంటే కొత్తగా యాడ్ అయిన రికార్డ్స్ మాత్రమే లోడ్ చేసుకోవడానికి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో కొత్తగా ఏమైనా రికార్డ్స్ యాడ్ అయినాయంటే వాటిని లోడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొత్తగా 16 to 25 రికార్డ్స్ 10 రికార్డ్స్ యాడ్ అయినాయి. ఓల్డ్ రికార్డ్స్ ఏం జరిగింది అంటే Shini, Harsh, and Bravo, Sudu. సో ఇలా మనకు కొన్ని రికార్డ్స్ అప్డేట్ కూడా అయినాయి. అంటే ఏం జరిగిందంటే నెక్స్ట్ డే 10 న్యూ రికార్డ్సే కాకుండా ఓల్డ్ 3 రికార్డ్స్ అప్డేట్ అయి ఉన్నాయి. అప్డేట్ అయినప్పుడు కూడా వాటి డేట్ అనేది మారుతుంది. ఎప్పుడు అప్డేట్ అయింది అని చెప్పేసి వాటి డేట్ అనేది మారుతుంది. అంటే ఓల్డ్ రికార్డ్స్ 3 రికార్డ్స్ అప్డేట్ అయ్యాయి, కొత్త రికార్డ్స్ 10 కొత్త రికార్డ్స్ యాడ్ అయ్యాయి. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొత్తగా ఇన్సర్ట్ అయినవి ప్లస్ అప్డేట్ అయిన రికార్డ్స్ తీసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బేసికలీ ఇక్కడ వరకు ఇన్సర్ట్ వరకు సేమే. ఓకే, ఇన్సర్ట్ వరకు సేమే, వేర్ డేట్ ఇస్ గ్రేటర్ దెన్ $VMaxDate. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు 13 రికార్డ్స్ వస్తాయి, 10 రికార్డ్స్ కాకుండా. ఎందుకు అంటే మనకు అప్డేట్ అయిన డేటా కూడా డేట్ వాల్యూ అనేది మారింది. అంటే ఈవెన్ దిస్ డేట్ ఈస్ నౌ గ్రేటర్ దాన్ 15/1/2016. అంతేనా కాదు? డేటా అప్డేట్ అయినప్పుడు వాటి డేట్ కూడా మారుతుంది. సో అప్పుడు దీస్ డేట్స్ ఆర్ ఆల్సో గ్రేటర్ దాన్ 15/1/2016. సో మనకు ఈ 10 రికార్డ్స్ తో పాటు ఈ 3 రికార్డ్స్ కూడా కొత్త డేటా లాగే తీసుకుంటుంది.
ఓకే, సో 16, 17, 18 నుంచి 25 వరకు ప్లస్ మనకు 9, 10, 11 రికార్డ్స్. 16 నుంచి 25 రికార్డ్స్ ప్లస్ 9, 10, 11 రికార్డ్స్ కూడా కొత్త డేటా లాగా తీసుకుంటుంది. అంతే కదా ఈ కండిషన్. వేర్ డేట్ ఇస్ గ్రేటర్ దాన్ $v max date అంటే 15/1/2016 కంటే ఏవైతే ఎక్కువ ఉన్నాయో అవన్నీ లోడ్ చేసుకోని చెప్తున్నాం. అంతే కదా. ఎస్ సార్. సో ఎస్ సార్. ఇప్పుడు నేను పాత క్యూవిడిని కంబైన్ చేశాను అనుకోండి. పాత క్యూవిడిని లోడ్ చేసుకొని కొత్త డేటాకి కంబైన్ చేస్తే నాకు 28 రికార్డ్స్ వస్తాయి. 28 రికార్డ్స్ ఎందుకు వస్తాయి అంటే ఓల్డ్ రికార్డ్స్ 9, 10, 11 ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి. అండ్ న్యూ రికార్డ్స్, అప్డేటెడ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు 9, 10, 11 వస్తాయి. అంటే బేసికలీ ఇక్కడ ఏం జరగాలి అంటే ఈ 9, 10, 11 ఈ 3 రికార్డ్స్ పోయి ఈ 3 రికార్డ్స్ ప్లేస్ లో మనకు ఈ 3 రికార్డ్స్ రావాలి. అంతేగాని డూప్లికేట్స్ రాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. సో దానికోసం ఏం చేయాలి అంటే మనకు న్యూలీ అప్డేటెడ్ డేటా దీంట్లో ఉంది, ఓల్డ్ డేటా దీంట్లో ఉంది. అంటే 9, 10, 11 ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ 9, 10, 11 ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఐడీస్ ఇక్కడ నుంచి డ్రాప్ చేసేయి అని చెప్తున్నాం. అంటే ఆల్రెడీ ఈ టేబుల్లో ఉన్న ఐడీస్ ఈ టేబుల్లో ఉంటే వాటిని డిలీట్ చేయని చెప్పాలి. అప్పుడు దానికి ఏం రాయాలి అంటే వేర్ నాట్ ఎగ్జిస్ట్స్ ఆఫ్ ఐడి, వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి. ఈ ఐడి వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అంటే ఈ టేబుల్ కంటే పైన ఉన్న టేబుల్స్ లో ఇందులో ఉన్న ఐడీస్ ఏమన్నా ఉంటే ఆ ఐడీస్ ని తీసుకోదు. ఇక్కడ వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అంటే ఏం జరుగుతుంది అంటే ఇందులో ఐడీస్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్న ఐడీస్ దీనిపైన లోడ్ అయిన టేబుల్స్ లో ఉన్న ఐడీస్ లో గనక ఉంటే ఆ ఐడీస్ ని ఇక్కడ తీసేయి. వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అంటే ఇక్కడ ఉన్న ఐడీస్ ఎక్కడైతే పైన టేబుల్లో ఉండవో ఆ ఐడీస్ ని మాత్రమే లోడ్ చేసుకో అని చెప్తున్నాం. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. హర్షిని అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఓకే ఓకే అర్థమైంది సార్. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ 9, 10, 11 ఉన్నాయి కదా కొత్త రికార్డ్స్, ఇందులో పాత రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ రెండిటిలో సేమ్ గా ఉన్న రికార్డ్స్ ఏమన్నా ఉంటే అంటే ఇందులో ఉన్న రికార్డ్స్ లో ఇందులో ఏమన్నా ఉంటే వాటిని తీసుకోకు అని చెప్తున్నాం. అంటే వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అంటే ఇందులో ఉన్న ఐడీస్ ఇందులో ఏవైతే ఉండవో ఓన్లీ ఆ ఐడీస్ ని మాత్రమే ఈ క్యూవిడిలోంచి లోడ్ చేసుకో. అంటే ఇందులో 9, 10, 11 ఉన్నాయి, 9, 10, 11 ఇక్కడ కూడా ఉన్నాయి, వాటిని లోడ్ చేసుకో అని మీనింగ్. ఈ వేర్ క్లాజ్ ఎక్కడ ఇస్తాం సార్? న్యూలీ అప్డేటెడ్ డేటా దానికి ఇచ్చామా లేకపోతే దేనికి ఇచ్చాం సార్? న్యూలీ అప్డేటెడ్ డేటాలో మనం వేర్ డేట్ ఇస్ గ్రేటర్ దెన్ $v max date అని ఇస్తాం. ఓల్డ్ క్యూబిడి ఏదైతే లోడ్ చేసుకుంటామో ఆ ఓల్డ్ క్యూబిడికి మనం వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అని ఇవ్వాలి. ఓకే సార్ యా సార్ వన్ డౌట్, నాట్ ఈక్వల్ టు అని పెడతారా? ఐడి వేర్ ఐడి నాట్ ఈక్వల్ టు ఐడి అని పెట్టామనుకో, వేర్ నాట్ ఈక్వల్ టు ఐడి అంటే సుబ్బు నువ్వు నాట్ ఈక్వల్స్ టు సరే వేర్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 9, 10, 11 అని ఇస్తున్నావు అనుకో. అంటే నీకు తెలుసు కాబట్టి చిన్న డేటా కాబట్టి నువ్వు 9, 10, 11 అంటున్నావు. రేపు పొద్దున కొన్ని నేను అంటుంది 9, 10 అని ఇవ్వకుండా మళ్ళీ ఐడి ఇస్తాను నేను. వేర్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఐడియా నో, అది ఎట్లా వర్క్ అవుతుంది? పైన టేబుల్ తో ఎట్లా కంపేర్ చేసుకుంటది? పైన టేబుల్ తో కంపేర్ చేసుకోవాలి అంటే వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అని ఇవ్వాలి. వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అని ఇస్తే అప్పుడు అది ఈ టేబుల్ తో లోడ్ చేసుకున్న టేబుల్ తో కంపేర్ చేసుకొని ఇక్కడ ఏమైనా ఐడీస్ ఉంటే ఆ ఐడీస్ ఇక్కడ ఏమైనా ఉంటే వాటిని లోడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు బేసికలీ ఇది ఓల్డ్ క్యూబిడి, దీంట్లో 15 రికార్డ్స్ ఉన్నాయి, ఇది దీంట్లో 13 రికార్డ్స్ ఉన్నాయి. సో టోటల్ 28 రికార్డ్స్ ఉన్నవి. కానీ ఇప్పుడు ఏమైంది 25 రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకు అంటే ఆ 9, 10, 11 అనేవి ఏవైతే ఉన్నాయో ఓల్డ్ డేటా క్యూబిడిలో ఆ క్యూబిడిలో 9, 10, 11 అనేవి డ్రాప్ అయిపోయి మనకు కొత్త డేటాలో ఉన్న 9, 10, 11 ని కన్సిడర్ చేసుకుంటుంది. అర్థమైందా? ఎస్ సార్.
Yes, sir. Yes, sir. సో దిస్ ఈజ్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్ మెథడ్. ఓకే, మళ్ళీ దీన్ని మీరు క్యూడిగా స్టోర్ కమాండ్ రాసి పాత క్యూడి కొత్త క్యూడితో రీప్లేస్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? Yes, sir. Yes, sir. ఒకవేళ మీకు ఓన్లీ ఇన్సర్ట్ జరిగితే ఓన్లీ ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ అండ్ అప్డేట్ జరిగితే అప్పుడు ఇన్సర్ట్ అండ్ అప్డేట్ చేయండి. ఇన్సర్ట్ అండ్ అప్డేట్ తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ డిలీషన్ కూడా జరిగింది. అంటే 12 and 13 రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి. ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ అంటే 16 to 25 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, 9, 10, 11 రికార్డ్స్ అప్డేట్ అయినాయి, 12 and 13 రికార్డ్స్ డిలీట్ అయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే సేమ్ ప్రొసీజర్. ఇన్సర్ట్, సో క్యూవిడిని లోడ్ చేసుకొని మ్యాక్స్ డేట్ కనుక్కొని మ్యాక్స్ డేట్ ని వేరియబుల్ లో తీసుకొని కొత్త డేటాని ఇన్సర్ట్ కేమో వేర్ డేట్ ఈస్ గ్రేటర్ దెన్ $v max date, అప్డేట్ కేమో వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి. తర్వాత ఇప్పుడు బేసికలీ మనకు ఎంత 25 లైన్స్ వస్తాయి. అంటే మనకు డిలీట్ అయిన రికార్డ్స్, అప్డేట్ అయిన రికార్డ్స్ అన్ని వచ్చినాయి. కానీ డిలీట్ అయిన రికార్డ్స్ 12, 13 ఏవైతే ఉన్నాయో పోలేదు, అవి అలానే ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో డిలీట్ అయిన రికార్డ్స్, అప్డేట్ అయిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లోడ్ చేసుకొని దీంట్లో డిలీట్ అయిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే దీన్ని రీలోడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక్కదాన్ని రీలోడ్ చేసి చూపిస్తా, దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఎగ్జిట్ స్క్రిప్ట్ అనే కమాండ్ రాస్తే ఓన్లీ మనకు స్క్రిప్ట్ ఈ లైన్ వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఎన్ని ఉన్నాయి? 23 లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు 12 and 13 అనే రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి కాబట్టి. సో మనం బేసికలీ ఈ డిలీషన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ క్యూవిడిని లోడ్ చేసుకొని మ్యాక్స్ డేట్ కనుక్కొని దాన్ని వేరియబుల్లోకి తీసుకొని న్యూ ఇన్సర్టెడ్ డేటా ఒక్కటే లోడ్ చేసుకొని దాన్ని పాత క్యూవిడిగా లోడ్ చేసుకొని దాన్ని కంకాటినేట్ చేసి ఒకవేళ అప్డేట్ అయిన రికార్డ్స్ ఏమైనా ఉంటే దానికి వే నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ అనే ఐడి అని యూజ్ చేసుకొని కంకాటినేట్ చేసుకొని తర్వాత డిలీట్ అనేది తీసుకొని డిలీట్ అనేది మధ్యలో ఇన్నర్ జాయిన్ యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ టేబుల్ తో కంకాటినేట్ అయిపోయింది. అంటే మనకి బేసికలీ test2 అనే టేబుల్లో మొత్తం డేటా ఉంది 23 లైన్స్. ఓకే, సో దీంట్లో 25 లైన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో మనకు బేసికలీ ఆ ఇన్సర్ట్ అండ్ అప్డేట్ మెథడ్ లో 25 లైన్స్ ఉన్నాయి. సో డిలీషన్ కూడా జరగాలి అంటే మీరు కొత్త ఎక్సెల్ ని నార్మల్ గా అలానే కొత్త డేటా సోర్స్ ని నార్మల్ గా అలానే రాసుకొని ఇన్నర్ జాయిన్ అని యూజ్ చేస్తే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇన్నర్ జాయిన్? మ్యాచింగ్ డేటా ఇన్ ఫెచ్ చేస్తుంది సార్. ఓకే, ఓన్లీ మ్యాచింగ్ డేటా. ఇందులో మనకు ఈ 2 టేబుల్స్ లో కంకాటినేట్ అయిపోయిన 2 టేబుల్స్ లో 25 రికార్డ్స్ ఉన్నాయి, ఇందులో 23 రికార్డ్స్ ఉన్నాయి. టోటల్ గా మనకు రిజల్ట్లు ఎన్ని వస్తాయి అప్పుడు? చెప్పండి, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? రెండు టేబుల్స్ మధ్య మ్యాచింగ్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? అక్కడ 23 వాల్యూస్ ఉంటాయి మ్యాచింగ్ వాల్యూస్. మీరు సేవ్ చేసి రీలోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఆ 23 లైన్స్ మెయింటైన్ చేసుకుంటుంది లాస్ట్ లో. సో మనకు 10, 11 తర్వాత 12, 13 అనే రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ 12, 13 అనేవి మనకు సెకండ్ టేబుల్లో లేవు కాబట్టి. మనకి ఈ ఫస్ట్ టేబుల్లో ఉన్నాయి 12, 13. ఈ కంకాటినేట్ అయిన టేబుల్స్ లో 12, 13 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 12 and 13 రికార్డ్స్ ఇక్కడ లేవు. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే తీసుకుంటుంది, అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ని డిలీట్ చేస్తుంది. అర్థమైందా? Yes, sir. సో Yes, sir. ఇప్పుడు మనకు డిలీషన్ కూడా జరిగింది. Yes, అంటే sir. ఇక్కడ మనకు డిలీషన్ డేటా ఉంది, ఇక్కడ మనకు అప్డేషన్ జరుగుతుంది, ఇక్కడ మనకు ఇన్సర్షన్ జరుగుతుంది. అర్థమైందా? మీరు ఓన్లీ Yes, sir. ఆపేయచ్చు. ఇన్సర్ట్ అండ్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ వరకు ఫాలో అవ్వాలి. ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ చేయాలి అంటే లాస్ట్ ఇన్నర్ జాయిన్ వరకు ఫాలో అవ్వాలి.
ఇన్నర్ జాయిన్ వరకు ఫాలో అయిపోయి మీరు ఓల్డ్ క్యూడీని న్యూ క్యూడీతో రీప్లేస్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ కమాండ్ రాసుకొని. అర్థమైందా? ఫైనల్లీ మొత్తం డేటా అంతా మనకు ఈ test2 టేబుల్లోనే ఉంటుంది. ఈ test2 టేబుల్కే కదా మనకు ఇది కంకాటినేట్ అవుతుంది అండ్ ఇది ఇన్నర్ జాయిన్ అవుతుంది. Is it clear? Yes, sir. Yes, sir. Any doubts? No, sir. Okay, so this is about the incremental load and variables, concatenation and join. Next, tomorrow we will discuss about clauses. After clauses, we can start with data model and functions. Functions are the end of the scripting class. Functions అయిపోయాక మనం reporting start చేద్దాం. Okay? Okay, sir. Okay, sir. Okay. Thank you guys. Thanks for joining. Have a nice day. Thank you, sir. Thank you.